రక్తముతో మీరు కడగబడుతున్నారు. ఈ వేళ మీ పేరు ఈ వేళ యేసు రక్తముతో కడగబడినందువల్ల మీ పేరు పరలోకములో వ్రాయబడుతుంది. మీ పేరు ఈ రోజు వరకు ఆధార్ కార్డులో ఉంది, రేషన్ కార్డులో ఉంది, ఆరోగ్యశ్రీలో ఉంది, పరలోకములో లేదు. కానీ ఈ రోజే గొర్రె పిల్ల రక్తాన్ని బట్టి మీకు పేరు అక్కడ వ్రాయబడుతుంది. యేసునందు ఎవరు బాప్తిస్మాన్ని పొందుతారో, రక్షణ పొందుతారో, వారు యేసు రక్తముతో కడగబడినట్లు, యేసు రక్తముతో కడగబడడమే బాప్తిస్మం. యేసు రక్తముతో శుద్ధి చేయబడుటే బాప్తిస్మం. బాప్తిస్మము ద్వారా పరిశుద్ధులవుతున్నాం. బాప్తిస్మము ద్వారా చీకటిలో నుంచి వెలుగులోకి వస్తున్నాం. బాప్తిస్మము ద్వారా దూరస్తులమైన సమీపస్తులం అవుతున్నాం. బాప్తిస్మము ద్వారా చచ్చిన మనం బ్రతికించబడుతున్నాం.